దేవుని ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటూ ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభువు నామం పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అంటే కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం, యుద్ధోపకరణాలు అంటే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అని అర్థం. దేవుని నమ్మిన బిడ్డలుగా, క్రైస్తవులుగా, క్రీస్తు నమ్మిన వారుగా, రక్షణ పొందినటువంటి వారిగా మన యుద్ధోపకరణం, మన యుద్ధ ఆయుధాలు ఎలా ఉండాలంటే చాలా బలమైనవి ఉండాలి. అవి ఎంత బలమైనవి ఉండాలంటే అవి శరీర సంబంధమైనవి కాదు. కత్తులు, కటార్లు, బాంబులు ఇవి కాదు యుద్ధోపకరణాలు, యుద్ధం చేసే ఆయుధాలు అంటే. మరి ఏంటి ఆయుధాలు అంటే శరీర సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవి. అంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలు మన దగ్గర ఉండాలి. అవి చాలా బలమైనవి ఉండాలి. ఎంత బలమైనవి ఉండాలంటే దేవుని ఎదుట ఉన్న దుర్గములను సైతం పడద్రోయగలిగినంత బలము గలవై ఉన్నవి అని అక్కడ పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈరోజు దేవుడు మనతో నిజంగా నీ దగ్గర నీ యుద్ధోపకరణాలు అంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలు నీ దగ్గర ఉన్నాయా? ఉంటే అవి చాలా బలంగా ఉన్నాయా? లేకపోతే మనం బలహీనులం అవుతాం. అలాంటి బలమైన ఆయుధాలు మన చేతిలో ఉండాలి, మన దగ్గర ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం శరీర సంబంధమైన ఆయుధాలు కాదు ఇక్కడ చెప్పబడేది, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ ఆయుధములు మనకు ఉండాలి. పోరాడాలంటే అది ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. దేవుణ్ణి స్తుతించే ఆయుధం మన దగ్గర ఉండాలి. ఆరాధించగలిగే ఆయుధం మన దగ్గర ఉండాలి. బలమైన ఆత్మలో పోరాడే ఆయుధం మన దగ్గర ఉండాలి. వాక్యమనే ఖడ్గమనే ఆయుధం మన దగ్గర పని చేయాలి. ఇవన్నీ చాలా ఆత్మ సంబంధమైన బలమైనటువంటి యుద్ధోపకరణాలు. ఇవన్నీ కూడా చాలా బలమైనవి. దుష్టుని జయించాలన్నా, సాతాను ఎదిరించాలన్నా, వాడి తంత్రములన్నీ మనం ఎరిగి ఉండాలన్నా, వాడిని జయించాలన్నా ఈ బలమైనటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించుకుని ఉండాలి. అప్పుడు అవి దేవుని ఎదుట ఉన్న దుర్గములను సైతం పడద్రోయగలుగుతాయి. అంత బలమైన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి, జీవించాలి. ఈరోజు ఎంతమంది ఈ యుద్ధోపకరణాలు కలిగి ఉన్నాం, ఎంతమంది ఇవి కలిగి లేకుండా మనం జీవిస్తున్నాం అనేది ఈరోజు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఎంతమందిలో ప్రార్థన, వాక్యము, దేవుని స్తుతించి ఆరాధించగలిగేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయలో పోరాడేటువంటి ఆత్మీయ బ్రతుకు జీవితం ఎంతమందికి ఈరోజు ఉంది? ఈ ఆయుధాలు కలిగి ఉన్నామా లేదా? లేకపోతే మనం సాతాను ఎదుట ఓడిపోతాం, సాతాను ఎదుట కుప్పకూలిపోతాం, వాడిని జయించలేం, ఓడించలేం. కానీ కొరింథీ సంఘం చెప్తున్న మాట, మేమైతే మా యుద్ధోపకరణం ఇలా ఉన్నాయి అని పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ప్రతిరోజు, ప్రతి దినము దేవునిలో ఇలాంటి యుద్ధ సంబంధమైన ఆయుధాలు ఆత్మీయ జీవితంలో కలిగి ప్రతి దినము మనం దేవునిలో అట్టి కృపతో నింపబడి, అట్టి అభిషేకంతో నింపబడి, అట్టి ఆత్మతో నింపబడి నడిపించబడే భాగ్యము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో మేము యుద్ధోపకరణములు కలిగిన వారమై ఉండుటకు సహాయం చేయండి. ఆత్మీయతను మాకంటూ కొన్ని ఆయుధాలు మేము ధరించుకుని బ్రతకాలి. ఆయుధాలు కలిగి మేము జీవించాలి, అపవాదిని, లోకాన్ని జయించడానికి. అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మాలో కలుగచేసి మాలో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.